రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మద్నూరు మండలం సలాబత్పూర్ ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాహనాల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చెక్పోస్ట్ వద్ద పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి 36,000 రూపాయలను స్వాధీనం చేసుకొని డబ్బులు వసూలు చేయడానికి వీరికి ఎవరు అధికారం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆర్టీఏ సిబ్బందిలో కలకలం రేగింది. చెక్ పోస్ట్ పైన రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంవై రజనీ గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పారిపోవడానికి ట్రై చేశాడు. ఆ విసిరేసిన డబ్బులు చూస్తే 10,200 ఉన్నాయి. ఆయన నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాను. మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి. అంటే ఈ రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వివరణ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎయిరింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సరిగ్గా 4 నెలల క్రితం ఇక్కడ వేరే దాడులు నిర్వహించారు. మళ్ళీ అంటే ఇంత తొందరగా అయితే ఆ తర్వాత కూడా గవర్నమెంట్ మేము పంపిన రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా చెక్ పోస్టులు ఎత్తేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అది తొందరలో ఒక యాప్ తయారు చేసి డ్రైవర్లను కూడా వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఆ యాప్ ద్వారా చేయాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. అది ముందు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నదాన్ని కూడా మేము గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్.